ఎందులోనైనా మనం లాస్ అవ్వచ్చు, ఏదైనా మనం బలహీనపడవచ్చు, ఏదైనా మనం కోల్పోవచ్చు. కానీ సమస్తాన్ని మనకు సాధ్యపరిచే దేవుని యందలి విశ్వాసాన్ని మాత్రం ఎన్నడూ కోల్పోకూడదు. డబ్బులన్నీ పోగొట్టుకొని అప్పుల పాలై ఉండొచ్చు నువ్వు. శరీరంలో సత్తువంతా కోల్పోయి రోగాల పాలై ఉండొచ్చు నువ్వు. కుటుంబంలో విపరీతమైన కలతలతో నిండిపోయి ఉండొచ్చు నువ్వు. అనవసరపు కేసులు నీ నెత్తిన పడి ఉండొచ్చు. లేదా భౌతికంగా, ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా రకరకాల సమస్యలతో నువ్వు సతమతమవుతూ ఉండొచ్చు. కానీ ఎన్ని విధాల నువ్వు నలుగుతున్నప్పటికీ ఒక్క విషయాన్ని నువ్వు జాగ్రత్త పడగలిగితే అవన్నీ మరలా చక్కదిద్దబడతాయి అనేది దేవుడు తన గ్రంథంలో ఇచ్చినటువంటి సాక్ష్యం. రకరకాల సమస్యలతో యోబు సతమతమయ్యాడు. ఆస్తులు కోల్పోయాడు, అంతస్తులు కోల్పోయాడు, పిల్లల్ని కోల్పోయాడు, దాసదాసి జనాంగం కోల్పోయాడు, ఎడ్లు, గాడిదలు, ఒంటెలు, పశువుల్ని కోల్పోయాడు, పొలములు కోల్పోయాడు, చివరికి తన బాడీలో, తన శరీరంలో ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. ఇన్ని కోల్పోయి ఆఖరికి భార్య ప్రేమను కూడా కోల్పోయాడు. అన్ని బాగున్నప్పుడు ఎంతో హత్తుకున్న భార్య ఆయన దేహం రోగగ్రస్తమై కలిగినవన్నీ కోల్పోయినప్పుడు దేవుణ్ణి తిట్టి చావు అనే పదం వాడింది. అంటే భర్త మరణాన్ని కోరుకుంది భార్య. అంటే ఆమె ప్రేమ కూడా అతను కోల్పోయాడు. అన్నీ కోల్పోయినా ఒక్కటి మాత్రం గట్టిగా చేపట్టాడు. అదేంటంటే దేవుని యందలి విశ్వాసం. దేని యందలి విశ్వాసం? దేవుని యందలి విశ్వాసాన్ని అతడు గట్టిగా చేపట్టాడు. దాన్ని అయితే విడిచిపెట్టలా. కానీ చివరికి ఏం జరిగిందో తెలుసా? ఫ్రెండ్స్ వచ్చారు. ఫ్రెండ్స్ యోబును ఆదరిద్దామని పాపం అల్లంత దూరంలో యోబును చూసి 7 దినాలు పొట్ట మార్చుకున్నారు ప్రేమను బట్టి. తీరా దగ్గరికి వచ్చిన తర్వాత మాటలతో తూటాల్లాగా పొడవటం మొదలుపెట్టారు. మాటలు నీటెల్లా విసిరి యోబుని ఇంకా ఇంకా గాయపరిచారు తప్ప యోబుని నెమ్మదిపరచలేకపోయారు. యోబుతో వాదించారు వాళ్ళు విపరీతంగా. చివరికి విసిగి చెందాడు. 40 అధ్యాయాల వరకు దాదాపు వాళ్ళతోనే వాదన సరిపోయింది. చివరికి 40 అధ్యాయంలో దేవుడు యోబుతో మాట్లాడటం మొదలు పెడతాడు. 38వ అధ్యాయం నుంచి మనం చూడగలిగితే ఇక దేవుడు యోబుతో ప్రత్యక్షమై, సుడిగాలిలో యెహోవా యోబునకు ప్రత్యక్షమై అని ఉంటుంది. చూడండి ఒక్కసారి. 38 నుంచి ఇక దేవుడు మాట్లాడటం మొదలు పెడతాడు. అప్పుడు యెహోవా సుడిగాలి నుండి ఇలాగున యోబుకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అక్కడ నుంచి మీరు గమనించినట్లయితే యోబు ఫస్ట్ నుంచి ఏమని వాదిస్తాడంటే, నేను చేసిన తప్పేంది, నేను చేసిన అన్యాయం ఏంది, నేను చేసిన ద్రోహం ఏంది, నేను చేసిన పాపం ఏంది, నాకెందుకు ఇన్ని కష్టాలు, నాకెందుకు ఇన్ని బాధలు, నాకెందుకు ఇన్ని ఇబ్బందులు, నాకెందుకు ఇన్ని ఎదురు దెబ్బలు, నాకెందుకు ఇన్ని అవమానాలు, నేనేం ద్రోహం చేశా, నేను ఎవడికి అన్యాయం చేశా, ఆకలిగా ఉన్నవాడి ముఖం చూసి నాకు కలిగిన దాన్ని వాడికి ఇచ్చాను, వస్త్రహీనుడు నా కంటబడితే నా ఇంట వస్త్రాలు తీసుకెళ్ళి వాడికి ఇచ్చాను, అన్యాయం అయిపోయిన వ్యక్తులు నా కళ్ళ ముందు కనపడితే వాళ్ళకి ఎవరు అన్యాయం చేశారో వాళ్ళ దవడ మీద కొట్టి వాళ్ళు దోచుకున్నది తీసుకొచ్చి తిరిగి వాళ్ళకి ఇచ్చి నేను అన్యాయం అయిపోయిన వాళ్ళని ఆదుకున్నాను. నేను నా పొరుగువాని భార్యను ఆశించలేదు, వాని వాకిట పొంచి ఉండలేదు. నువ్వు ఏం కేసు పెడతావో పెట్టుదేవా నా మీద, ఏం నేరం మోపుతావో మోపు నా మీద, ఎక్కడ నా మీద తప్పు రాస్తావో రాయి, నేను ఎక్కడ కూడా తప్పు లేకుండా ఉన్నాను. నీ సన్నిధికి నేను ముద్దాయిలాగా రాను, దోషిలాగా రాను, నేను ఒక రాజులాగా వస్తాను. ఎందుకంటే నా దగ్గర ఏ తప్పు లేదు. అయినా సరే నువ్వు నన్ను అన్యాయంగా శ్రమల పాలు చేశావు, అన్యాయంగా నన్ను హింస పెడుతున్నావు, అన్యాయంగా నన్ను ఇబ్బందుల పాలు చేశావు అని యోబు దేవునితో వాదిస్తాడు. ఈ మాట మీకెందుకు చెప్తున్నానంటే, నాకు తెలిసి బహుశా మీరు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో, శోధనల్లో, శ్రమల్లో బహుశా మీరు కూడా దేవుడిని ఇలానే పాయింట్అవుట్ చేస్తూ ఉండొచ్చు. లేదా మీ మనస్సులో ఈ ఆలోచన వస్తుండొచ్చు. కొన్నిసార్లు మీరు ఎదుర్కొంటున్న శోధనల దెబ్బకి దుఃఖపడుతూ, దేవా ఎందుకు మాకు ఈ కలత, ఎందుకు మాకు ఈ బాధ, ఎందుకు మాకు ఈ వేదన, ఎందుకు నేనేం చేశాను ప్రభువా, నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, అందరి జీవితాలు బాగున్నాయి, నా బ్రతుకు ఎందుకు ఇలాగ అయిపోయింది, నా భర్తలా ఎందుకు ఉన్నాడు, నా భార్య ఇలా ఎందుకు ఉంది, నా ఇల్లు ఇలా ఎందుకు ఉంది, నా పిల్లలు ఇలా ఎందుకు అయ్యారు, ఇట్లా రకరకాల ప్రశ్నలు నువ్వు కూడా దేవునితో మాట్లాడుతూ ఉండొచ్చు. మాట్లాడుతుంటారా? ఇలాంటి ప్రశ్నలు ఉండొచ్చు అంటావా, ఏం లేదంటావా? మీ లైఫ్లో ఎప్పుడోసారి ఏదో ఘట్టంలో మీరు ఇలాగా బాధపడి ఉండొచ్చు. ఎంతమంది ఒప్పుకుంటారు? నేను కూడా విశ్వాసయాత్రలో నేను కూడా చాలా పెను తుఫాన్లు ఎదుర్కొన్నప్పుడు నేను కూడా ఎలాంటి ప్రశ్నలు దేవుని ముందు వేశాను. అయితే ఒకటి మాత్రం వదిలిపెట్టాల. పరిస్థితులు ఎంత తారుమారైనా దేవునితోనే తగాదేసుకొని, దేవునితోనే వాదన వేసుకొని, దేవునితోనే కూర్చున్నాను. కానీ దేవుని యందలి విశ్వాసాన్ని అయితే వదిలిపెట్టాల. ప్రైజ్ ద లార్డ్. దేవుని యందలి విశ్వాసాన్ని అయితే, ఆయన పాదాలనైతే యోబు అలానే ఆయన పాదాలు పట్టుకునే ఉన్నాడు. దేవుని యందలి విశ్వాసాన్ని వదిలిపెట్టాల. అయితే దేవునితో మాత్రం తగాదేసుకున్నాడు, వ్యాజ్యం ఆడాడు,
దేవుణ్ణి వాదించాడు, ఎందుకు నాకు ఇలా చేసావు, ఎందుకు. సరే, తీరా ఇంత అయిన తర్వాత బాగా వినండి, మీరందరూ ఇంట్రెస్ట్గా ఉన్నారు కదా, బాగా వినండి. తిరిగి ఏబుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమయ్యి వాదించడం మొదలుపెట్టాడు. సరే, ఇప్పుడు ఏబు అడుగుతున్న ప్రశ్నలు ఏంటి? నాకెందుకు ఇలా జరిగింది? నేను ఎవరికి అన్యాయం చేశా? నేనేం తప్పు చేశా? నేనేం పాపం చేశా? నేను ఎవరికి ద్రోహం చేశా? ఏం చేస్తే నాకు ఈ తీర్పు తీర్చావు నువ్వు? ఏం చేస్తే నాకు కడుపు కోత ఇచ్చావు? నా పిల్లల్ని ఎందుకు చంపావు నువ్వు? 10 మంది పిల్లల్ని ఒక్క దినమందే నువ్వు చంపావు. ఎందుకు చంపావు? నాకెందుకు ఇంత కఠినమైన శ్రమని ఇచ్చావు? నా శరీరం ఎందుకు ఇంత జబ్బు పాలైపోయింది? నాకు ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయి అని ఆయన వరుసగా ఫస్ట్ నుంచి కూడా నాకు అన్యాయం జరిగిందని ఈయన కేసు దేవుడి మీద అదే. సరే, తీరా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనప్పుడు దేవుడు ఏం ఆన్సర్ చేయాలి? దేవుడు ఏం ఆన్సర్ చేయాలండి? అబ్బాయి, నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు స్వనీతిపరుడివి, నువ్వు ఇలాంటి వాడివి, అలాంటి వాడివి, కాబట్టి నీకు అవన్నీ కూడా తొలగించడానికి, నిన్ను శుద్ధి చేయడానికి ఇవన్నీ నీకు రప్పించాను అని ఏదో ఆన్సర్ చేయాలి. కానీ ఆ ఆన్సర్ చేయడు దేవుడు. దేవుడు ఏం మాట్లాడతాడు తెలుసా? నేను భూమిని నిర్మించినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు. భూమిని నిర్మించేటప్పుడు దాన్ని మూలరాతిని వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు. నేను నక్షత్ర రాసులను ఏర్పరిచినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? నీకు తెలిస్తే చెప్పు, అవి ఎలా జరుగుతాయి? నక్షత్ర రాసులు వచ్చినట్లు నువ్వు చేయగలవా అని అడుగుతాడు. ఏమయ్యా, ఇది ఎలా ఉందో తెలుసా? డాక్టర్ గారు, నాకు ఈ రోగం ఎందుకు వచ్చిందని డాక్టర్ గారిని అడిగితే, డాక్టర్ గారు ఆ మ్యాటర్ చెప్పకుండా మార్కెట్లో ఉల్లిపాయల రేట్ ఎంత అంటే ఎట్టుంటుంది? కడుపులో మంటది పేషెంట్కి. సార్, నా జబ్బు ఎందుకు వచ్చిందని నేను అడుగుతుంటే ఉల్లిపాయల రేటు అడుగుతారేంది సార్? అది సరే, కానీ ఇప్పుడు మిర్చి రేటు పెరిగిందా తగ్గిందా? ఈ మాటలు మాట్లాడితే పేషెంట్కి ఎట్లుంటుంది? సంబంధం లేని వ్యవహారం కదా. కానీ దేవుడు అయ్యే ప్రశ్నలు వేశాడు. నీటి గుర్రమును నువ్వు ఎరుగుదువా అంటాడు. మకరం సంగతి నీకు తెలుసా అంటాడు. నక్షత్రాల రాసుల సంగతి నీకు తెలుసా అంటాడు. భూమికి పునాదేశాన్ని నీకు తెలుసా అంటాడు. నీకేమైనా అర్థమైందా ఇది? అంటే దాని అర్థం ఏంటంటే, ఏబుకి ఆయన ప్రశ్నలకు ఆన్సర్ చేయకుండా దేవుడు తానేమై ఉన్నాడో మాట్లాడుతున్నాడు. ఏబుకి అంటే ఏంటో తెలుసా? ఇవన్నీ నువ్వు అడుగుతున్నావు నన్ను ప్రశ్నలు, అసలు నేను తెలుసా నీకు? నేను తెలుసా? నా కదలికలు తెలుసా? నా పనితనం తెలుసా? నక్షత్ర రాసులు వచ్చినట్టు చేసిన వాణ్ణి, భూమికి పునాది వేసిన వాణ్ణి, జంతువులని, మానవుల్ని, సమస్తాన్ని నిర్మించిన నిర్మాణకుడైన నేను పిచ్చి పనులు చేస్తానా ఏబో? పిచ్చి పనులు చేస్తానా? అన్యాయం చేస్తానా? అక్రమం చేస్తానా? పనికిమాలిన పనులు చేస్తానా? ఎందుకు నువ్వు అలాగ అడుగుతున్నావు? నా సంగతి తెలుసా నీకు అని దేవుడు పాయింట్అవుట్ చేసినప్పుడు, మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ఏబుకు అర్థమైంది. అర్థమై ఏమన్నాడో తెలుసా? పెద్ద తెలివి గల్లోళ్ళలాగా నా జ్ఞానానికి, నా శక్తికి మించిన డైలాగులు వదిలాను, నాకు సిగ్గు వచ్చింది, నన్ను క్షమించయ్యా అన్నాడు. దేవుడు ఆయన అడిగినాటికి ఆన్సర్ చేయలే, తానేమై ఉన్నాడో మాట్లాడాడు. ఈరోజు నీతో కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఈరోజు కలతలలో కృంగిన నీతో, నేను తెలుసా నీకని అడుగుతున్నాడు. అంటే తెలుసా? విశ్వాసం ఉంచాగా నీ మీద. ఏం విశ్వాసం ఉంచావు? నీ బొంద నేనేందో తెలుసా నీకు? అసలు అన్నీ కోల్పోయినా విశ్వాసం కోల్పోలా. సమస్తాన్ని ఈటుపోయినా ఈ విశ్వాసం విషయంలో ఈటుపోలా. పేదవాడు కాల, విశ్వాసం విషయంలో బలవంతుడుగానే ఉన్నాడు ఏబు. దేవుని యందలి విశ్వాసంలో స్థిరంగా ఉన్నాడు. కనుకనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఏబుకి. ప్రత్యక్షమయ్యి ఆయన అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ కాదు, ముందు తానేమై ఉన్నాడో దేవుడు మాట్లాడాడు. దేవుని కెపాసిటీ ఏంటి? నువ్వు ప్రశ్నిస్తున్నావు నన్ను, నేనెక్కడా, నువ్వెక్కడా? నేనేదన్నా చేశాను అంటే ఒక భక్తుడిగా నువ్వు గుర్తించాల్సింది ఏంటంటే, సమస్తము సమకూర్చి నీ మేలుకు తెస్తానని గుర్తించుకోవాలి నువ్వు. నేనేదో విశ్వాసం ఉంచానంటే ఉంచానని కాదు. నేను ఏది చేసినా అందులో సంపూర్ణ న్యాయం ఉంటుంది, అన్యాయం ఉండదు అని నమ్ముటయే భక్తుని బాధ్యత. అది నిజ విశ్వాసానికి నిరూపణ. దేవుడు ఏ రిజల్ట్ ఇచ్చినా, దేవుడు ఏ కార్యం చేసినా
నీ లైఫ్లో కావచ్చు, నా లైఫ్లో కావచ్చు, మన అందరి బ్రతుకుల్లో అది మేలుగా కనపడుతున్నా, కీడుగా కనపడుతున్నా, సుఖంగా కనపడుతున్నా, కష్టంగా కనపడుతున్నా, అన్నిటి వెనక ఆయన బృహత్తర ప్రణాళిక ఉంది, ఆయన ఉద్దేశం ఉంది, ఆయన ఆలోచన ఉంది. ఆయన పిచ్చోడు కాదనే సంగతి నీకు అర్థం కావాలి. విశ్వాసం ఉంచావా? మరి దేని మీద విశ్వాసం ఉంచాలో దేవుడు ఏబుకు నేర్పుతున్నాడు. దేని మీద తెలుసా? నేను జ్ఞానవంతుడనని నీవు విశ్వసించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంతుడు? జ్ఞానవంతుడు. దేవుని జ్ఞానం మన జ్ఞానానికి మించింది. అది ఎట్లా అంటే, దేవుని దగ్గర వెరితనం ఏదన్నా ఉంటే ఆ వెరితనం కూడా మన జ్ఞానానికి మించినదంట. కాబట్టి ఆ మహాజ్ఞానియగు దేవుడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన మన జీవితాల్లో నీకు అనుమతించేటువంటి ప్రతి పరిస్థితి వెనక ఒక ప్రణాళిక, ఒక ఆలోచన, ఒక ఉద్దేశం, ఒక ఏర్పాటు ఉంటుంది. అనవసరంగా నిన్ను బాధల్లోకి నెట్టేసి, శ్రమల్లో నెట్టేసి, సరదాగా టైంపాస్ చేసి ఏదో ఆనందపడేదానికి ఆయన పిచ్చోడా? ఏమన్నా సైకోనా? ఏమమ్మా అప్పుడప్పుడు డైలాగులు వదులుతుంటావుగా, ఏమో దేవుడు కూడా పగబట్టినట్టున్నాడు నా మీద, అందరూ బాగానే ఉందా, నాకేందో ఇది దరిద్రం అర్థం కావట్లే, అసలు నేనేదో ఒక దారి అయ్యేటట్లు లేదు అసలు నా బతుకు అని ఒక్కోసారి సణుగుడు బయలుదేరిద్ది కొంతమంది జీవితంలో. సణుగుడు. ఇప్పుడు దేవుని సమాధానం ఏంటంటే, అంత మాత్రం అర్థమైంది నీకు నా గురించి. దేవుడు మహాజ్ఞాని. దేవుడు పిచ్చి పనులు చేయడు, పిచ్చి ఆలోచనలు చేయడు. అవి ఏవైనా సరే వాటన్నిటి వెనక దేవుని అద్భుతమైనటువంటి ఆలోచన, ప్రణాళిక, ఉద్దేశం, మన మేలు ఉంటుంది అనేది ఎవరైతే హృదయంలో విశ్వసిస్తారో వారు ధన్యులు, వారు భక్తిపరులు. ఎవరు భక్తిపరులు? ఎవరు దేవునికి ఇష్టలు? విశ్వాసము గలవారు ఇష్టలు. విశ్వాసం అంటే దేని మీద విశ్వాసం? నా దేవుడు జ్ఞానవంతుడని ఆయన జ్ఞానం మీద విశ్వాసం ఉంచాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన జ్ఞానవంతుడనే విశ్వాసం నీకుంటే ఇంకా నీకు ఒత్తిడి ఉంటుందా? టెన్షన్ ఉంటుందా? జుట్టు బీక్కోవటం ఉంటుందా? నిద్రగాయటం ఉంటుందా? కూడు మానుకోవటం ఉంటుందా? ఎన్నన్నా రాని, ఏమన్నా జరగని, నా తండ్రికి సమస్తము తెలుసు. ఆయనకు తెలియకుండా నా లైఫ్లో ఏది జరగట్లేదు. నేను నా దేవుడు జ్ఞానవంతుడని నమ్ముతున్నాను. మా నాన్న జ్ఞానవంతుడు గనుక నేను ఆయన జ్ఞానమునందు విశ్వాసం ఉంచాను కాబట్టి నేను టెన్షన్ పడను. ఇంకొకటి కూడా నాకు తెలుసు, జ్ఞానవంతుడైన నా తండ్రి నాకు దేవుని వాక్యంలో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, దేనిని గూర్చియో చింతపడొద్దని చెప్పాడు. నేను నీ గురించి శ్రద్ధ నిలుపున్నాను గనుక నీ చింత యావత్తు నా మీద వేయమని నా దేవుడు మాట్లాడాడు గనుక నేను మెంటల్ ప్రెజర్ పెట్టుకోను అని నువ్వు ఫిక్స్ అవుతావు. నిజంగా దేవుడు జ్ఞానవంతుడు అని నువ్వు నమ్మితే. ప్రైజ్ ది లార్డ్. ఏమని నమ్మితే? జ్ఞానవంతుడని నువ్వు నమ్మితే ఆనుకుంటావు. ఆయన ఏవైనా చేయని, అవి పిచ్చి పనులాగా నీకు అనిపించినా సరే నువ్వు వాటిని తృణీకరించవు, స్వాగతిస్తావు. వాటన్నిటిని బట్టి నీకు స్తోత్రం ప్రభువా అని చెప్పగలుగుతావు. ఇక సణుగుడు ఉండదు, గొణుగుడు ఉండదు. ఒకవేళ ఇంట్లో ఈ మిగతా సభ్యులు ఎవరైనా అర్థం కానోళ్ళు ఏదన్నా సణిగినా గొణిగినా నీ డైలాగ్ ఎలా ఉంటుందో తెలుసా? నోరు మూయండి, ఇది దేవుడు అనుమతించకుండా మనకు వచ్చిందా? ఏది వచ్చినా సరే దేవునికి తెలియకుండా ఏది రాలేదు గనక ఆయనకు తెలిసి రప్పించాడంటే ఇది కీడులా కనపడుతుంది, కానీ దీని వెనక మనకేదో మేలు దాచబడి ఉంది అని పలకటం నేర్చుకోవాలి. నా ఫ్యామిలీకి నేను అదే చెప్పుకుంటా వచ్చేవాడిని. ఫస్ట్ నుంచి నేను విశ్వాసంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎన్నో పెను తుఫాన్లు వచ్చినాయి, కానీ వచ్చిన ప్రతిసారి కూడా నేను నాతో ఉన్న వాళ్ళకి, నా కుటుంబ సభ్యులకి, నాతో పాటు నడిచే తమ్ముళ్ళకి నేను చెప్పే మాట ఏంటంటే, ఇన్ని ఒత్తిళ్ళు మనకు వచ్చినా, ఇంత శోధన మనకు వచ్చింది, ఇంత పరీక్ష మనకు వచ్చింది అంటే దేవునికి తెలియకుండా అయితే రాలేదు కదా. దేవుడు తెలిసి దీన్ని అనుమతించాడంటే దీని వెనక గొప్ప కార్యాలేవో దేవుడు దాచి ఉంచాడు, చేయబోతున్నాడు. వాటిని ఖచ్చితంగా మనం పొందుకుంటాం. ఎందుకంటే మన తండ్రి పిచ్చోడు కాదు, జ్ఞానవంతుడు. దేవుడు అంటే అర్థం కానోడు, అయోమయం అనుకున్నోళ్ళు ఉన్నారు. నిర్గుణం నిరాకారం నిరామయం దేవం అన్నాడు ఒక ఆయన. ఏంటి? నిర్గుణం నిరాకారం నిరామయం దేవం అని అంటే చెప్తా. నిర్గుణం అంటే నిర్గుణం అంటే గుణాలు లేనోడు. అర్థమైందా? ఆయనకి మంచి గుణాలు, చెడ్డ గుణాలు అనేది ఏ గుణాలు లేవంట. నిరాకారం అంటే అసలు ఆకారమే లేనోడు. నిరామయం దేవం అర్థంగాడు.
మనకు అర్థం కాడు. ఒకటి, ఆయనకి ఆకారం లేదు. 2, గుణములు లేవు. 3వది, మనకు అర్థం కాడు. ఈ 3 లేనివాడిని ఏమంటాం మనం? ఏమండి, నిజంగానే దేవుడు అలా ఉన్నాడా? దేవుడు నిర్గుణుడు కాదు, సుగుణాల సంపన్నుడు. ఆయన సగుణుడు, సుగుణుడు. ఆయన సుగుణాల సంపన్నుడు కాబట్టే నిన్ను నన్ను కూడా సుగుణాల్లో బతకమని చెప్తున్నాడు, దుర్గుణాలు వదిలిపెట్టమని చెప్తున్నాడు. ఓకే. 2వది నిరాకారం. ఆయనకు అసలు ఆకారమే లేదంటే ఆకారము లేనోడు మనకు ఆకారం ఎలా ఇచ్చాడు? ఆదికాండం 1:27 చెప్తుంది, 26, 27, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని నిర్మించెను. ఆయనకి స్వరూపం లేకపోతే, ఆయనకు ఆకారం లేకపోతే నీకు నాకు ఆకారం ఎలా ఇస్తాడు? అంటే కొంతమంది అలా నమ్మారన్నమాట, దేవుడికి ఆకారం లేదు అని. కానీ దేవుడు సాకారుడు, ఆయనకు ఒక ఆకారం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3వది నిరామయం దేవం. దేవుడు అర్థం కాడంటే పిచ్చోడి చేతితో రాయలాగా ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. ఒకసారి ఒక మేధావిని అడిగాను, సింపుల్గా చెప్పేశాడు, దేవుడు అంటే ఏం లేదు సార్, సినిమా డైరెక్టర్లు అంటాడు. ఏందట? సినిమా డైరెక్టర్లు అందరిని ఆయనే పెడతాడండి. విలన్ ఆయనే పెడతాడు, హీరోని ఆయనే పెడతాడు, కమెడియన్ ఆయనే పెడతాడు. మూవీ మొత్తంలో సెంటిమెంటు, కామెడీ, ట్రాజడీ, ఫైటు అంతా పెట్టుకొని మూవీ తీసి వదిలేసినట్టు దేవుడు ఇక్కడంతా అదే సినిమా కథనే నడుపుతున్నాడు, ఒక డైరెక్టర్ లాగా, ఒక దర్శకుడిలాగా అని చెప్పాడు. ఆయనకు అట్ట అర్థమైంది దేవుడు అంటే. అప్పుడు విలన్ని దేవుడే పెట్టి హీరోని దేవుడే పెడితే ఇద్దరిని పెట్టినప్పుడు ఇక విలన్ చెడ్డోడు కాదు, విలన్ని పెట్టిన దేవుడు చెడ్డ, విలన్ని పెట్టినటువంటి దర్శకుడు చెడ్డోడు అవుతాడు. అలాగా దేవుడు చెడ్డోడు అవుతాడు. అంటే ఈ మనిషి అభిప్రాయం ఏంటంటే సైతాన్ అనేవాడిని దేవుడే పెట్టాడు, వాడు చేత పీడించబడే వ్యక్తుల్ని కూడా దేవుడే పెట్టాడు. అంతా దేవుడేనండి, ఏం లేదు, మందేం లేదండి, అంతా ఆయనే. ఆయన ఏం చేస్తాడో, ఆయన ఎందుకు చేస్తాడో మనకు అర్థం కాదండి అన్నాడు. ఓకే, నీకు అర్థం కాకపోతే అర్థం కాకపోని, మాకు దేవుని వాక్యం చదివినప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడు అయోమయుడు కాదు, గందరగోళం కాదు, మహాజ్ఞాని. ఇప్పుడు చెప్పు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా అంటే ఎందుకు ఉంచట్లా? ఉంచుతున్నాను. ఏ విభాగాల్లో విశ్వాసం ఉంచుతున్నా? పాయింట్ నెంబర్ 1, నీ దేవుడు మహాజ్ఞాని అని నీ వెరుగుదువా? మీ నాయన పిచ్చోడు అనుకుంటున్నావా? పిచ్చి పనులు చేసేవాడు అనుకుంటున్నావా? కాదు కాదు కాదు, ఆయన మహాజ్ఞాని. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచకుండా దేవుని శక్తి మన మీద పని చేయదు, దేవుని నడిపింపు మనకి దొరకదు. దేవుని ఏవి పొందాలన్నా మనందరికీ అత్యవసరమైంది. ఆఖరికి దేవుని ఇష్టము మన మీదికి రావాలన్నా కూడా విశ్వాసమే అవసరం మనకి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట. ఈ విశ్వాసం దేని మీద ఉంచాలి అనే దానికి చెప్తున్నా. మొట్టమొదటిది ఆయన జ్ఞానం మీద విశ్వాసం ఉంచాలి. దేవుడు పిచ్చి పనులు చేయడు, మహాజ్ఞానియగు దేవుడు. మన విషయంలోనే కాదు, ಎಲ್ಲ మానవుల విషయంలో దృష్టి నిలిపాడు, శ్రద్ధ నిలిపాడు. ఎంత జ్ఞానవంతుడంటే వినండి, ఆ మహాజ్ఞానియగు దేవుడు ಎಲ್ಲ మానవులను ఏకదృష్టితో చూశాడు, ప్రేమించాడు. భూమి మీద మహానుభావులు వచ్చిపోయిన తర్వాత వాళ్ళ చరిత్రలు రాస్తారు. కానీ మన దేవుని గొప్పతనం ఏంటో తెలుసా? ఆయన భూమి మీదికి కన్యమరియ గర్భాన పుట్టక మునిపే తనను గూర్చి, తను వచ్చే కార్యాన్ని గూర్చి, తను చేసే త్యాగాన్ని గూర్చి, సిలువ యాగాన్ని గూర్చి, తిరిగి లేచేదాన్ని గురించి, అధిపతి అయ్యేదాన్ని గురించి సకల సంగతులు తన పరిశుద్ధ గ్రంథం అందే కాదు ఇతర గ్రంథాలలో కూడా ఉండేటట్టు చేశాడు.